పరిచయంతో ఫ్రెండ్స్ ఎలాగైనా అవుతారు? అసలు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారా 4 డేస్ పరిచయంతో? మీరు చెప్పండి. 4 డేస్ స్టార్టింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ అయిపోతారా? ఒక ఈవెంట్‌కి పిలిచిన వాడు ఫ్రెండ్ అయిపోతాడా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఫ్రెండ్‌తోని వెళ్ళాడు. ఫ్రెండే చంపాడు. స్నేహితుడే చంపాడు. వాడు ఫ్రెండ్ ఎలాగవుతాడు వాడికి? మద్యం సేవించారని అంటున్నారు. మద్యం వాడికి అసలు అలవాటు లేదు. వాడు చెప్పడం అయితే మేము వాడికి వాడు అలవాట్లు ఆ షణ్ముఖ్ అనేవాడు అక్కడ చెప్పారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమనంటే వాడు నాకు అలవాటు లేదు, నాకు వద్దు అని బలవంతం చేసిన అంటే వాడి శాడిజం అక్కడ చూపించాడు. వాడు బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని వాడు నోట్లో పోసాడంటే వేరు. నాకు అలవాటు లేదు, నాకు వద్దు అన్నా సరే వద్దు అని అంటున్నా కూడా బలవంతంగా పోసాడంట. అది వాడు ఒప్పుకున్నాడు అక్కడ. గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్ మ్యాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్, షుగర్ ఫ్రీ. సాయి ఒక ఈవెంట్ తనేంటో ప్రూవ్ చేసుకోవాలని వెళ్ళాడు. ఇలాంటి సందర్భంలో మాట్లాడిస్తున్నామని కాదు, కానీ చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే తమ్ముడిని కోల్పోయిన బాధ. మీకేం చెప్పాడండి? అంటే చెప్పాడా ఒక మంచి ఈవెంట్ దొరికింది, మంచిగా వెళ్తున్నాను అంటే వాడికి ఎప్పుడు కూడా సినీ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనే ప్యాషన్ అయితే ఉండేది. ఇటు ఈ సర్వైవ్ అవ్వడం కోసం వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ అలాంటివి చేస్తూ ఉండేవాడు. కానీ ప్యాషన్ మాత్రం ఆ ప్యాషన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. వాడికి ఖచ్చితంగా ఒక మ్యూచువల్ కాంటాక్ట్ ఉంటుంది. అది ఎవరో మాకు పోలీసులు మాత్రం కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు రాజమండ్రి, వాడికి తెలీదు. వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్ ఒకడు ఉంటాడు. వాడిని ఎవరో మాత్రం పోలీసులు కనుక్కోవాలి. వాడిని కూడా వదలకూడదు. జస్ట్ మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా అండి? ఇలా ఆన్లైన్లో ఒక ఈవెంట్ బుక్ చేశారు, మూవీ షూట్కి వెళ్తున్నాను, ఇన్ని డేస్ వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తున్నారు, ఇట్లా ఏమైనా ఇన్ఫో అయితే ఎవరితోనూ షేర్ చేసుకోలేదు మేడం. ఈ 15 డేస్ ఈవెంట్ అనేది ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. వేరే ఫోటోగ్రాఫర్తో చెప్పాడు 15 డేస్ వేరే ఈవెంట్కి వెళ్తాను. ఎందుకంటే వాడు జనరల్గా వాడి ప్రొఫెషన్ రిలేటెడ్ ఎవరితోని పంచుకోడు. ఏదైనా నేను చేసిన తర్వాత చెప్తాను, నేను చేయకముందు చెప్పుకోను, నేను చేసిన తర్వాత చెప్తాను, అవుట్పుట్ చూసి నన్ను అందరూ మాట్లాడాలి అనే మైండ్ సెట్. సో వాడు ఇది కూడా చేసిన తర్వాత చెప్దాం అనుకున్నాడు, అందుకనే చెప్పుకోలేదు. ఇక్కడ వచ్చాయి కదా ఈవెంట్స్, ఈ డేట్స్లోని 26th ఇవన్నీ బాగా బిజీ డేట్స్, వెడ్డింగ్ డేట్స్. ఇవన్నీ వదిలేసుకొని వాడు వెళ్తూ ఎవరికైతే ముందుగా డేట్ ఇచ్చాడో వాళ్ళకి చెప్పాడు, నేను ఇలాగా సారీ మీ డేట్ని క్యాన్సిల్ చేస్తున్నాను, నాకు 15 డేస్ కంటిన్యూస్గా ఈవెంట్స్ వచ్చాయి, దానికి వెళ్తున్నాను, సినీ ఫీల్డ్ అని చెప్పి ఆశ చూపించారు వాడికి. మీకేమైనా ఇంకా అంటే పోలీసుల నుంచి ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? వాడికి ఉన్న మ్యూచువల్ కాంటాక్ట్స్ ఎవరో తెలుసుకోవాలి. అది ఇంకోటి, వాడిని అయితే వదలకూడదండి. వాడు చిన్నపిల్లడు అని థాట్ అసలు ఎవరికి రాకూడదు. చిన్నపిల్లడైతే వాడు అంతలాగా కారులోనే మర్డర్ చేసేంత మైండ్ ఆ చిన్నపిల్లలది. వాడు చిన్నపిల్లడని మాత్రం వదిలేయొద్దు ప్లీజ్. అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మర్డర్ చేసింది చిన్నపిల్లడు కదా అని చెప్పి మాత్రం వాడికి తొందరగా బెయిల్ ఇవ్వడం అలాంటిది చేయొద్దు ప్లీజ్. చిన్నపిల్లడు అయితే ఎంత క్రూయల్గా ఆలోచిస్తాడా అసలు? నా తమ్ముడు ఎంత నరకం చూసుంటాడు అప్పుడు. చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ కానీ బంధువులు, పిన్ని, సాయి వాళ్ళ పిన్ని అందరూ మాట్లాడుతున్నారు తనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కువగా డబ్బు సంపాదన ఆలోచన కాదు, కానీ ఫస్ట్ తనకి సినిమా ఫీల్డ్ పై ఉన్నటువంటి ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఈరోజు అంత దూరం తీసుకువెళ్ళేలా చేసింది. ఎవరో తెలియదు. ఆన్లైన్లో అయితే తన ఈవెంట్ 15 డేస్ పాటు షూట్ ఉంటుందని బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు రాజమండ్రిలో పికప్ చేసుకున్నారు. ఇంతలోనే వీళ్ళు బంధువులు చెప్తున్నట్టుగా షణ్ముఖ్ అనే అబ్బాయి, అంటే అబ్బాయే కానీ తను ఎంత క్రూయల్ మైండ్తో ఉన్నాడు, తన తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు అంటూ ఆ అక్క ఆవేదన వ్యక్తం చేస్తోంది. కన్నీళ్లతో పోలీసులను కూడా వేడుకుంటుంది. ఖచ్చితంగా ఇందులో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరు అన్నది బహిర్గతం చేయాలి. ఖచ్చితంగా తన తమ్ముడికి అంటే కుటుంబానికి జరిగిన తీరని లోటు ఏదైతే ఉందో ఖచ్చితంగా న్యాయం చేసి దాన్ని పోడ్చాలి అని అక్క కూడా కోరుకుంటుంది. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా మాట్లాడినట్టు
ఈ మధ్య మనం చూస్తున్నాం అపరిచిత వ్యక్తులతో ఎంత ప్రమాదం అంటే అసలు వాళ్ళెవరో తెలీదు, ముక్కు తెలీదు, ముఖం తెలీదు, కానీ నమ్మడం అనేదే ఇక్కడ పెద్ద బలహీనతగా మారిందని చెప్పొచ్చు. ఎంతెంత దూరమైనా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఇంకొంచెం డెప్త్గా అవతల వాళ్ళు ఎందుకు 15 days నాకే ఈ ఆఫర్ ఇస్తున్నారు, ఈ షూట్కి నన్నే బుక్ చేసుకున్నారు, మధ్యలో మ్యూచువల్గా ఉన్న కాంటాక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం డెప్త్గా ఆలోచించి ఉంటే, ప్యాషన్ ఒకటే కాదు, ఇష్టం ఉంటే సరిపోదు, ఇంకొంచెం కొంత జాగ్రత్త కూడా అవసరం. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది ఈ ఘటన ద్వారా కూడా మనందరికీ అర్థమవుతుంది. ఏదేమైనా సాయి కుటుంబంలో జరిగిన తీరని లోటు చాలా బాధాకరం అని చెప్పాలి. దయచేసి వాడిని మాత్రం తాగుబోతులు మాత్రం చేయకండి. ఎవరు చెప్తున్నారు అలా అని? ఒక 10 టీవీ న్యూస్, వాడు మద్యం సేవించి తర్వాత హత్యకి గురయ్యాడు అని చెప్పి రాశారు. వాడికైతే ఆల్కహాల్ అలవాటే లేదు. దయచేసి వాడిని మాత్రం తాగుబోతు చేయకండి. మీరేం న్యాయం కోరుతున్నారమ్మా ఈ కేసులో? పోలీసులు తెలియను మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ అని చెప్పకూడదు, వాళ్ళిద్దరిని